49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ఆస్విన్స్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ లీలా గారు. వారితో మాట్లాడి ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, ప్రధానంగా వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది రావడానికి కారణాలు ఏంటి మేడం? సో మీ అందరికీ తెలుసు, గర్భాశయం పక్కన అండాశయంలని ఉంటాయి. సో అండాశయంనే ఇంగ్లీష్లో ఓవరీ అంటారు. సో ఇందులో వచ్చేటువంటి క్యాన్సర్ని ఓవేరియన్ క్యాన్సర్ అనేది అంటారు. సో ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఈ మధ్య మన దేశంలో చాలా ఎక్కువగానే మనము చూస్తున్నాము. ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు అనేది చెప్పడం అంత ఈజీ కాదు. కాకపోతే ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో, అంటే వాళ్ళని నల్లి ప్యారస్ అంటాం అనమాట. ఎవరిలో అయితే ఓవరీస్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళలో అంటే ఓవరీస్ నుంచి స్త్రీలందరికీ ప్రతి నెల ఒక అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అది అండాశయం నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి కణాలలో కొంచెము ప్రెషర్ పెట్టి అక్కడ డ్యామేజ్ చేసి ఆ ఏరియా నుంచి క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుందనేది ఒక థియరీ అనమాట. ఎవరికైతే చాలామంది ఎక్కువగా పిల్లలు అనే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళలో ఈ అండం రిలీజ్ అవ్వడం అదంతా యూజువల్గా ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ అలాగే ఉంటాయి. అలా కాకుండా ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటారు కదా, వాళ్ళలో యాక్చువల్గా ఈ అండం రిలీజ్ అవ్వడం అనేది జరగదు. సో అది ప్రొటెక్టివ్ కింద మనకి ఓవేరియన్ క్యాన్సర్కి ప్రొటెక్షన్ కింద పనిచేస్తుంది. అట్లాగే ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఒక 5 to 10% ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ మూలాన, జెనెటిక్ రిస్క్ మూలాన కూడా రావచ్చు. దీంట్లో కూడా ముఖ్యంగా BRCA1 and 2 జీన్స్ ఎలాగైతే బ్రెస్ట్ క్యాన్సర్కి కలగజేస్తాయో అలాగే ఇది కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఫ్యామిలీస్లో రొమ్ము క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, అలాగే పెద్ద పేగు కోలాన్ క్యాన్సరు, అవన్నీ కూడా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇలాగా ఈ ఫ్యామిలీ హిస్టరీ రిస్క్ ఉన్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అది అయితే మేడం, ఈ ఓవేరియన్ క్యాన్సర్ అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం? ద ప్రాబ్లం ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్ మన సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ లాగా అంత తొందరగా డయాగ్నోజ్ అనేది అవ్వకపోవచ్చు చాలాసార్లు. అంటే దీనికి సిమ్టమ్స్ అనేది మొట్టమొదట్లో చాలా వేగ్ సిమ్టమ్స్ అనేది ఉంటాయి. అంటే చాలామంది ఏం చేస్తారంటే అన్నం అరగట్లేదనో, లేకపోతే కడుపులో మంటగా ఉందనో, పొట్ట నొప్పిగా ఉందనో అలాగ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏదో అది కడుపులో అజీర్తనో, లేకపోతే అన్నం అరగలేదని, మనం ఏసిడిటీ అని చాలాసార్లు మనం పట్టించుకోకుండా ఉంటాము. అలా అయ్యి నెగ్లెక్ట్ అయ్యి ఏమవుతుందంటే పొట్టలో నీరు చేరి పొట్ట ఉబ్బిపోయిన తర్వాత అలాంటప్పుడు చాలాసార్లు ఈ క్యాన్సర్ 3వ స్టేజ్లోనే ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనకి ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళందరూ తప్పకుండా రెగ్యులర్గా వెళ్ళి చూపించుకుంటే కొంచెం అర్లీగా మనకి ఏదన్నా అండాశయంలో కాయలాగా తయారవుతున్నది అలాంటిది అనుమానం ఏమన్నా వస్తే ముందే చూపించుకోవచ్చు అనమాట. కాకపోతే సర్వైకల్ క్యాన్సర్ లాగా ఈ క్యాన్సర్కి ఎటువంటి స్క్రీనింగ్ పరీక్షలు ఇంకా పూర్తిగా మనకి నిర్ధారణగా ఈ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ ఇది అని తెలుస్తుంది అనేది మనకి ఇంకా అంత అడ్వాన్స్మెంట్స్ రెగ్యులర్గా అయితే స్క్రీనింగ్ ఇంకా రికమెండ్ చేయట్లేదండి. ఓకే. కాకపోతే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళందరూ తప్పకుండా రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడము, ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయని చూసుకోవడము, అట్లాగే నెల బయట బహిష్టు ఆగిపోయిన వాళ్ళు, మెనోపాజ్ అయిన వాళ్ళకి ఏమైనా సిస్ట్ కనిపిస్తే దాంతోపాటు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు, CA-125 అని. ఆ టెస్ట్ చేసి ఆ టెస్ట్ అందులో అదేమైనా ఎక్కువగా ఉన్నదా అనేది అవన్నీ చూస్తారనమాట. సో ఓవేరియన్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ఎవరైతే వేగ్ సిమ్టమ్స్తో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారో తప్పకుండా వాళ్ళకి మనం కొంచెం కేర్ఫుల్గా పరీక్ష చేసి అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అలాంటివి చేసి చూసి ఏమైనా సిస్ట్ ఉంటే కనుక ఓవరీలో, అంటే కణితి అంటారు కదా, అది ఏమన్నా ఉంటే దాంట్లో అది నార్మల్ కణితినా లేకపోతే అందులో ఏమన్నా క్యాన్సర్ లాంటి కణిత అని చూసుకోవడానికి మనకి స్కాన్ ద్వారా కూడా చాలా ఇన్ఫర్మేషన్ చేసేవాళ్ళు గమనించగలుగుతారు. సో దాని ప్రకారం కూడా అది ఏమన్నా సిస్ట్ కొంచెం అది కాంప్లెక్స్గా ఉన్నది అనేది డిస్క్రైబ్ చేస్తారనమాట. అట్లాంటి సిస్ట్లు ఉన్నప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా చూసుకొని అవసరమైతే ఆపరేషన్ చేసి తీయించుకోవాల్సిన అవసరం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది.
అట్లాగే ఎవరికైతే రొమ్ములో క్యాన్సర్లు వచ్చి కోలాన్లో క్యాన్సర్లు ఉన్న వాళ్ళలో ఏమైనా అండాశయంలో కాయలు అవి కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే చూపించుకోవడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. అదండి. అయితే మేడం ఇది ఎక్కువగా థర్డ్ స్టేజ్ లో మనకు తెలుస్తుంది, ఎర్లీగా మనం తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువ అనేసి అన్నారు. సో థర్డ్ స్టేజ్ అంటే మీరు ఆపరేషన్ తో పాటు రేడియేషన్, కీమోథెరపీ ఇలాంటివి కూడా. రేడియేషన్ అనేది ఎక్కువగా ఓవేరియన్ క్యాన్సర్లో వాడరండి. ఓకే. ఎక్కువగా వాడేది కీమోథెరపీ వాడతారు, లేకపోతే సర్జరీ చేయగలిగినప్పుడు మొట్టమొదట సర్జరీయే చేస్తారు. ఎందుకంటే సర్జరీ చేసి లోపల ఉన్న డిసీజ్ అంతా, అంటే ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఒక అండాశయంలోనే కాదు, లోపల పొట్టలో ఎక్కడికైనా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. సో సర్జరీతో మొత్తం అంతా తీసేయగలిగితే తప్పకుండా క్యూర్ అనేది బెటర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనము పొట్టలో నీరు చేరింది, ఆపరేషన్ చేసి అంతా తీసేయలేని పరిస్థితి వస్తే ముందు కీమోథెరపీ అనేది ఇస్తారు. కీమోథెరపీ ఇచ్చి కొంచెం అది తగ్గించిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ అనేది కంటిన్యూ చేస్తారనమాట. అలా ఉంటుంది. రేడియేషన్ యూజువల్గా ఓవేరియన్ క్యాన్సర్లో అంత ఎక్కువగా వాడరు. అవునండి. అండ్ మేడం, మన బాడీలో ఏదైనా ఒక పార్ట్కి క్యాన్సర్ వచ్చింది అంటే దాన్ని ఐడెంటిఫై చేసే లోపల లేట్ అయింది అనుకోండి, అక్కడ నుంచి ఇంకా వేరే పార్ట్స్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, అక్కడ కూడా క్యాన్సర్ వస్తుంది అనేసి విన్నాము. అది నిజమేనా? అంటే వేరే చోట్ల క్యాన్సర్ అని కాదు, దాన్ని ఏమిటంటారంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయింది అంటారు. సైంటిఫిక్గా అంటే మెటాస్టసిస్ అంటారు అనమాట. ప్రతి క్యాన్సరు 3 రకాలుగా ఒక చోటు నుంచి ఇంకో చోటకి వెళ్తుంది. ఒకటి ఏంటంటే పక్కన ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతుంది డైరెక్ట్గా. అంటే ఒక సర్విక్స్లో క్యాన్సర్ ఉందనుకోండి, అది పక్కన ఉన్నటువంటి టిష్యూకి వెళ్ళొచ్చు. ముందు మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. వెనకాతల మనకి మన కోలాన్, రెక్టమ్ అంటారు, అంటే మనకి విరోచనం అయ్యే ద్వారం ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. సో అది డైరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో ఆ క్యాన్సర్కి చాలా ఎక్కువగా మన బ్లడ్ సప్లై అనేది ఉంటుందన్నమాట. సో ఆ బ్లడ్ వెసల్స్ నుంచి క్యాన్సరు మన శరీరంలో ఎక్కడికైనా లివర్కి వెళ్ళొచ్చు, లంగ్స్కి వెళ్ళొచ్చు, ఊపిరితిత్తులు అంటారు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే లింఫ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి శరీరంలో. సో ఈ లింఫాటిక్ స్ప్రెడ్ ద్వారా కూడా క్యాన్సర్ వేరే చోట్లకి వెళ్ళొచ్చు అనమాట. సో అలా క్యాన్సర్ మన ఒక చోట నుంచి బాడీలో అది ఏ రకంగా స్ప్రెడ్ అయ్యేది మనకి తెలుస్తుంది. ఆ విధంగా అది ఎక్కడికైనా కూడా క్యాన్సర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్కారం.